ఏలూరు సాక్షి కార్యాలయంపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరుల దాడిని ఖండిస్తూ అనంతపురంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జెస్తో నిరసన తెలిపారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులపై దాడులు పెరిగాయని, టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలపై చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. ఏలూరు సాక్షి దినపత్రిక కార్యాలయం పైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడిని పత్రికాలోకం తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి సంఘటనలు మంచిది కాదు. కూటమి ప్రభుత్వం ఇక ముందు కూడా ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో జరిగే అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలను పత్రికలు ఎలుగెత్తి చాటుతాయి. ఈ సమయంలో ఏలూరు సాక్షి కార్యాలయం పైన చింతమనేని అనుచరులు దాడిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.